హలో నమస్తే. ఏపీ సర్కార్‌కి ప్రైవేట్ అంటే ఎంత ముద్దో తెలియచెప్పడానికి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లాభం చేయడం పైన పెట్టిన దృష్టి, ప్రజలకు మేలు చేయడం పైన పెట్టట్లేదు లాంటి విమర్శల్ని చాలా ఫేస్ చేస్తోంది. పీపీపీ అంశానికి సంబంధించి మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం పైన తీవ్రమైన నిరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రభుత్వం మాత్రం మేము ఇచ్చి తీరుతామంటూ చెప్తూ వస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు సర్కారు తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా కీర్తిస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు. సో పైగా పీపీపీ మేమే చేశామా, గతంలో ఎవరు చేయలేదా, భవిష్యత్తులో ఎవరు చేయరా అంటూ ఒక వితండవాదం చేస్తోంది. విద్య, వైద్యం అనేది ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన అంశాలు. సో అవి రెండు కూడా ప్రజలకు సంబంధించిన హక్కు. వాటిని ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది అనే కనీస పరిజ్ఞానం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నిన్న ఓ నిర్ణయం తీసుకున్నారంట. ఆయన నిర్ణయం పట్ల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తీవ్రంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయంట, హర్షం వ్యక్తం చేస్తున్నాయంట, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయంట. ఇంకా ఇటు ఎన్ని పదాలు ఉంటే అన్ని వ్యక్తం చేస్తున్నాయంట. ఏం చేశాడు నారా లోకేష్? ఏం చేశాడు అంటే, ప్రైవేటు కళాశాలలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఏటా ఫైర్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఏటా రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటి ఇప్పుడు నిర్ణయం తీసుకోవటం? జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో ప్రైవేటు పాఠశాలలు ప్రతి సంవత్సరం కూడా ఫైర్కి సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనేది ఆ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ పాఠశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో అటువంటి నిబంధనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దాని ద్వారా ప్రైవేటు పాఠశాలలు ఎక్కడ పడితే అక్కడ షెడ్లా కాకుండా, ఏదో కొట్టాల్లో పిల్లల్ని వేసి పెట్టినట్టు కాకుండా ఫైర్ నిబంధనలు పాటించాలి. రిజిస్ట్రేషన్కి సంబంధించిన నామ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. దానికి సంబంధించి ప్రతి ఏటా కూడా విద్యాశాఖ అధికారుల దగ్గర వచ్చి దానికి సంబంధించి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటో అవన్నీ చూపించి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ కొత్త నిబంధనని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది. 5 ఏళ్ళు అది నడిచింది. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, ప్రస్తుతం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆ నిబంధన అవసరం లేదు, ప్రతి ఏటా మీరు ఫైర్ నిబంధనల్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, 10 ఏళ్ళకోసారి చేసుకుంటే సరిపోతుంది, 5 ఏళ్ళకోసారి చేసుకుంటే సరిపోతుంది. స్కూల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ని 10 ఏళ్ళకోసారి మీరు రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు పర్మిషన్ తీసుకుంటే 10 ఏళ్ళు ప్రభుత్వానికి చెప్పకుండా, ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వానికి ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా మీరు స్కూల్ నడుపుకోవచ్చు. ఒకసారి ఫైర్ పర్మిషన్ తీసుకుంటే 5 ఏళ్ల పాటు మళ్ళీ మీరు ఫైర్ డిపార్ట్మెంట్ వైపు చూడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా మీరు స్కూల్ రన్ చేసుకోవచ్చు. అక్కడ ఫైర్కి సంబంధించిన ఫైర్ ఏమైనా జరిగితే పిల్లల్ని కాపాడడానికి సంబంధించిన మెజర్స్ ఏమున్నాయో అవి సరిగ్గా ఉన్నాయా లేదా ప్రతి సంవత్సరం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్కి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకసారి చెప్తే సరిపోతుంది. 5 సంవత్సరాలు మేము నిద్రపోతాం, ఏమైనా జరిగితే తర్వాత చూసుకుందాం అని ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారట. దానివల్ల ప్రైవేట్ పాఠశాలల వరకు చాలా సంతోషం కలిగింది, వాళ్ళకి చాలా ఉపశమనం కలిగి ఇక వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ చుట్టూ, ప్రభుత్వం చుట్టూ ప్రతి సంవత్సరం తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. కాస్త ఆలోచించండి, ఇది ప్రజలకు పనికొచ్చే నిర్ణయమా? విద్యార్థులకు పనికొచ్చే నిర్ణయమా? తల్లిదండ్రులకు పనికొచ్చే నిర్ణయమా? ఈ నిర్ణయం ద్వారా ఏం ఆశిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? ఎవరికి మేలు చేయాలనుకుంటోంది? ప్రతి ఏటా రెన్యువల్ చేసుకుంటే ఆ స్కూల్లో మనం జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల భద్రతకు సంబంధించి అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కదా ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తాయి. ప్రతి ఏటా రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలంటే మళ్ళీ అన్ని నిబంధనలు ఉన్నాయా లేదా అధికారులకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కదా స్కూల్ నుంచి ప్రాపర్గా మెయింటైన్ చేస్తాడు. అవన్నీ వద్దు, మీరు 10 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి చేసుకోండి అంటే వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అది విద్యార్థులకు నష్టం చేయడం కాదు, విద్యార్థుల ప్రాణాలని ప్రమాదంలో పెట్టడం కాదు, విద్యార్థుల ప్రాణాల పట్ల ప్రజలకి ఏమాత్రం బాధ్యత ఉందో తెలియజెప్పే నిర్ణయం కాదు. ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవడానికి వచ్చిన నొప్పేంటి? అన్ని నామ్స్ ఉన్నప్పుడు జస్ట్ ఒక పేపర్ పెట్టి రెన్యువల్ చేసుకోవడానికి అంత కష్టం ఎందుకు అవుతుంది ప్రైవేట్ పాఠశాలలకి? ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు ఫైర్ నిబంధనలు పాటించరు కాబట్టి, ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం స్కూళ్ళు నడపరు కాబట్టి. ఒకసారి ఏదో మేనేజ్ చేసి తెచ్చుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుపుకోవచ్చు అనే ఫ్లెక్సిబిలిటీని వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది. అద్భుతం చేశారు నారా లోకేష్ అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా కీర్తిస్తుంది లోకేష్ని. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు పిల్లలు వెళ్తున్నారు. ఇది సరైనది కాదు, మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేయాలని యుద్ధ ప్రాతిపదికన ఒక ఉద్యమంలాగా గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. స్కూల్స్లో ఫెసిలిటీస్ పెంచింది, డిజిటల్ బోధన తీసుకొచ్చింది, టోఫెల్ తీసుకొచ్చింది, టోఫెల్ తీసుకొచ్చింది.
సో అక్కడ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని అందించే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు వాళ్ళంతా అక్కడ నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తుంటే, ప్రైవేట్ పాఠశాలలు మీరు ఇష్టం వచ్చినట్లు ఎద్దుల కొట్టాల్లాగా స్కూల్స్ని పెట్టి నడిపించేసేయండి, నాకేం అభ్యంతరం లేదని ప్రభుత్వం వాళ్ళకి అనుమతిస్తుందంటే, ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ఆలోచన చేయండి. పేద ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి, పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తూ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ఇస్తున్నారు. రాష్ట్ర రోడ్లను కూడా టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తామని ఒక పక్క చెప్తున్నారు. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల ప్రాణాలని ఫనంగా పెట్టి ప్రైవేటు పాఠశాలలకు ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ రిలాక్సేషన్ ఇస్తున్నారు. రేపొద్దున స్కూల్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు జస్ట్ పేరు పెట్టుకొని నడిపించుకుంటారంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. వీటన్నిటినీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ ప్రజలా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులా? ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ ప్రజల ప్రాణాలా, పిల్లల ప్రాణాలా, లేకపోతే ప్రైవేట్ వాళ్లకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చటమా అనేది మీరే ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం ఇలాగే ప్రైవేటు వాళ్లకు, మాకు సంబంధించిన కొంతమందికి మేము ఎవరికి లబ్ధి చేయాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రం మంచి చేస్తామనే ఆలోచనలో ముందుకెళ్తే ప్రజలకు దూరం అవుతుంది, ప్రజల ప్రాణాలని ప్రమాదంలో పెట్టినట్టు అవుతుంది. నారా లోకేష్ లాంటి ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్ ప్రజల విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా యాజమాన్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం సరైందో కాదో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.